ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇబ్బంది అయితే వద్దులే. ప్రేమ మంచిదో చెడ్డదో తెలియదు, కానీ కొంతమందికి ఎంతో తీయని జ్ఞాపకాలనిస్తుంది. కొంతమందికి అంతకంటే చేదు జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. బాంద్రా, ప్రేమని ప్రేమించిన మనిషిని వదిలేసిన వాడికి ప్రేమ గురించి చెప్తున్నావా? అయినా వీడికేం తక్కువ కాదులేవే. చెల్లెల మీద ప్రేమ లేనివాడు కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా విడ్డూరంగా ఉంది. అదేంటి ఆంటీ అలా అంటారు? చెల్లెల మీద ప్రేమ లేకుండా ఏ అన్నైనా ఉంటాడా? మావాడున్నాడు కదా. వీడికి నిజంగా తన మీద ప్రేమే ఉంటే దీని చావమని చెప్పి పెళ్లికి సిద్ధపడతాడా? అది కూడా ఒక మోసగాడి చెల్లెలు. కానీ నా చెల్లెలు మంచిదా ఆంటీ? మావాడి చెల్లెలు కూడా మంచిదే, కానీ ఏడవట్లేదు. అమ్మా, ఇక్కడ జరుగుతుంది నా పెళ్లి. ఇక జరిగిన విషయాలు పక్కన పెడతావా? రేయ్, సొంత చెల్లెల్ని నువ్వు పక్కన పెట్టినంత ఈజీగా నా కూతురుని నేను వదులుకోలేనురా. దీనికి కష్టం అంటే ఏంటో తెలియకుండా, కన్నీళ్ళంటే ఏంటో తెలియకుండా పెంచాను. అలాంటిది ఈరోజు దీనికి చూపించారు. చెల్లెలి పెళ్ళైపోతుందని సంబరపడిపోతున్నావేమో. నిన్ను అహల్యని అంత తేలిగ్గా వదులుతాననుకోకు. ఇంద్రా ఏమైందండి? ఇంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అసలు ఫోనే కలవట్లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటండి? వస్తానని చెప్పాడు కదా. ఏమైంది అసలు వాడికి? వాడికేం కాలేదు, మీకే ఏదో అయింది. వాడు రాడు అని చెప్పానుగా, ఇంకా ఎందుకు వాడి కోసం పోరాడ్డం? అత్తయ్య, కడుపున పుట్టకపోయినా వాడు మా కన్న బిడ్డ కాదా? వాడి విషయంలో ఉన్నంత కటుగా గౌతమ్ విషయంలో ఉండగలరా? ఏ, వాడికి వీడికి పోలికేంటి? గౌతమ్ ఈ ఇంటి బిడ్డ, ఈ ఇంటి వారసుడు. ఇంద్ర ఈ దేశానికి బిడ్డమ్మా. నీకు వాడంటే ఇష్టం లేదంటే వాడితో మాట్లాడకమ్మా. వాడి వైపు చూడకు. అంతేకాని ఇలా ప్రతిసారి వాడిని తక్కువ చేసి మాట్లాడుకో. నువ్వంటుంది వాణ్ణైనా ఆ మాటలు గుచ్చుకుంటుంది మాకమ్మా, మాకు. ప్రతిసారి వాడు బాధపడతాడని ఆలోచిస్తున్నారే కాని వాడి విషయం ఎత్తితే ఈ అమ్మ బాధపడుతుందని ఎందుకు ఆలోచించవు నువ్వు? ఈ అమ్మ కంటే వాడే ఎక్కువైపోయాడా నీకు? అలా అని కాదమ్మా. వద్దు, ఇక నువ్వేం మాట్లాడుకో. వీళ్ళని ఒకసారి అడిగి చూద్దాం. నమస్కారం అమ్మా. మా అమ్మ మేనకోడలు గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు. ఈ ఊళ్ళో వాళ్ళని మీరేమైనా చూసుంటారేమో. ఒకసారి ఫోటో చూపిస్తాను, చెప్పమ్మా. చూడండమ్మా, ఈవిడే మా అమ్మ. లేదండి. ఒకసారి బాగా చూడండి మేడం, ఏదైనా గుర్తుకొస్తుందేమో. లేదండి, ఈవిడ్ని నేనెక్కడా చూడలేదు.
చూడలేదా? అమ్మా మా మేనకోడలి ఫోటో చూపిస్తాను, అది చూస్తే గుర్తుపడతారేమో. హే, ఏంటా నీ గోలా? సార్, అది మా అమ్మ కనిపించట్లేదు సార్. కనపడకపోతే వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వు, లేకపోతే ఊరంతా వెతుకు. అంతేకాని ఇలా పెళ్లి మండపాల్లోకి వచ్చి న్యూసెన్స్ చేస్తావా? అయ్యయ్యో, ఏంటి అర్జున్, ఏంటి గొడవ? చూడ్రా, ఇందిరా రాలేదని నేను టెన్షన్ పడుతుంటే ఇతనెవరో ఏంటో. రాజు, ఏమైంది? అదే సార్, మా అమ్మ మా మేనకోడల గురించి. రాజు, వీళ్ళని అడిగితే వీళ్ళకేం తెలుస్తుంది? అర్జున్, ఇతను మా ఇంట్లో పనిచేస్తాడ్రా. పాపం వీళ్ళ అమ్మ మేనకోళ్ళు కనిపించట్లేదని ఇతను బాధపడుతున్నాడ్రా. చూడు రాజు, ఈ పెళ్ళయ్యాక వాళ్ళిద్దరినీ స్వయానా నేనే వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగిస్తాను, సరేనా? నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే సార్, థ్యాంక్ యూ. సారీ సార్. సారీ మేడం. నీకు తెలిసినతనం తెలియక. పర్లేదులేరా. అర్జున్, ఏంట్రా ఇంద్ర గురించేనా నీ టెన్షన్? అవునరా, వస్తా అన్నవాడు ఇంతవరకు రాలేదు. ఫోన్ ఏవో స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. రే, వాడు వస్తానన్నాడు అంటే ఖచ్చితంగా వచ్చి తీరతాడ్రా. అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయిరా. నువ్వు ఈ టైంలో ఇలా ఉంటే ఎలా? పదరా, పద, రామ్మా, రా. ఏంటి దాన్ని అలా చూస్తున్నారు? నా కూతురి స్థానంలో దాని హడావిడి చూస్తుంటే మండపంలోనే దాన్ని అంతం చేయాలనిపిస్తోంది. అంతం తర్వాత చేద్దురు గాని ముందు దానికి అవమానం చూపిస్తాను. అంటే నా మనవణ్ణి పెళ్లి చేసుకుని నా ఇంటికి మహారాణి అనుకుంటుంది. దాని స్థాయి ఏంటో దానికి తెలిసేలా చేస్తా.